సచివాలయాలు పూర్తిగా మారిపోబోతున్నాయా, లేదంటే నిర్వీర్యం కాబోతున్నాయి? ఇదే చర్చ నడుస్తుంది. సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే రేషనలైజేషన్ పేరుతో ఏబీసీ కేటగిరీలుగా సచివాలయాలని 3 విభాగాలుగా విభజించేశారు. అయితే ఓకే, వాళ్ళ విధులు అన్నీ మారిపోయినాయి దాదాపుగా. అంతేకాదు ఇప్పుడు కొత్తగా సచివాలయాల్లో యోగా నిర్వహిస్తున్నారు, యోగా డేలు కొనసాగుతున్నాయి. కొత్తగా వాళ్ళకి ఆ విధులు కూడా యాడ్ చేశారు. అంతేకాదు ఇప్పుడు మెప్మా ఆధ్వర్యంలో కియోస్క్ సెంటర్లు కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అవి కనుక వచ్చేస్తే ముందు ట్రయల్ రన్గా 10,000 రాబోతున్నాయి. అదే కనుక జరిగితే ఇప్పటికే మనమిత్ర అనే ఒక యాప్ కూడా వచ్చింది. ఓకే, ఆ మనమిత్ర ఎంతవరకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ అందులో సేవలను కూడా పెంచబోతున్నారు. 500 సేవలు, 600 సేవలు, ఇలాగ అన్నీ అందులో, ఇంకా అన్నీ అందులోనే వస్తాయి. మనమిత్ర వచ్చి, కియోస్క్ సెంటర్లు వచ్చి, ఆల్రెడీ మీ సేవలు ఈ సేవలు ఉండి, ఇంకా సచివాలయాలతో పనేంటి? ఇంకా సచివాలయాల్లో దేనికోసం సచివాలయానికి వెళ్ళాలి? ఏదైనా